ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞాన విజ్ఞాన యోగం నుండి ఈరోజు 2వ శ్లోకం యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. జ్ఞానం తే అహం సవిజ్ఞానం ఏద వక్ష్యామి అశేషతః. నేను నీకు పూర్తి జ్ఞానాన్ని, జ్ఞానానుభూతి అయిన విజ్ఞానాన్ని సంపూర్ణంగా తెలియజేస్తాను. దైవాన్ని తెలుసుకోవడం జ్ఞానం, దైవంతో అత్యంత సన్నిహితంగా ఉండడం విజ్ఞానం. అన్ని దైవ అభిముఖాన్ని నీకు సంపూర్ణంగా తెలియజేస్తాను. దాన్ని తెలుసుకున్నాక ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ మిగిలి ఉండదు. అన్నీ అందులోనే తెలియజేయబడతాయి. ఉపనిషత్తుల కాలం నుంచి ఈ అవగాహన కలిగింది. అందువల్ల దయ, సహనం, ఇతరుల పట్ల అవగాహన పెరుగుతాయి. అందరినీ దేవుని పట్ల నమ్మకం లేని వారిని కూడా వారు దైవం కానరాక పరితపించుతున్నారని, అందువల్ల నిర్ణయానికి రాలేకపోతున్నారన్న అవగాహనతో అర్థం చేసుకుంటాం. మన చరిత్రలో మత సహనం లేకుండా పోవడం పెద్ద ఎత్తున ఏమీ సంభవించలేదు. అక్కడక్కడ చిన్న చిన్న అలలుగా సంకుచిత స్వభావాన్ని అప్పుడప్పుడు చూసాం. శాస్త్రజ్ఞులు తెలియజేసినట్లు కొద్ది మాత్రంగా కాక వేదాంతం, తత్వజ్ఞానం పూర్తి అవగాహనను ఇస్తాయి. తత్వజ్ఞానాన్ని అన్ని జ్ఞానుల యొక్క సారాంశంగా చెబుతారు తత్వవేత్తలు. 3వ శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.